హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను జ్యువెలరీ లాగ్ ఎపిసోడ్ 4 చేస్తున్నాను. అండ్ ఇంకోటి ఈరోజు షైన్ హాల్ కూడా నేను చేస్తున్నాను అనమాట. ఫస్ట్ టైం నేను ఇలా సమ్మర్ హాల్ చేస్తున్నాను. సో ఐఎమ్ గోయింగ్ టు షో యూ ద జ్యువెలరీ. అది వింటేజ్ జ్యువెలరీ అనమాట, వెరీ ఫైన్ జ్యువెలరీ. దాంతోపాటు అండ్ ఈ కొన్ని షర్ట్స్ ఆర్డర్ చేశాను, టాప్స్. సో అవి కూడా నేను మీకు చూపిస్తాను. సో లెట్స్ వాచ్. సో ఫస్ట్ నేను ఏమేమి టాప్స్ ఆర్డర్ చేశానో ఐ విల్ షో యూ. సో ఇదొకటి, దిస్ ఈజ్ ప్లెయిన్ షర్ట్ అండి. షైన్లో చాలా ఇప్పుడు సేల్ నడుస్తుంది. స్టార్ట్స్ ఫ్రమ్ $2 నుంచి. సమ్మర్ సేల్, వింటర్ సేల్ ఇలా ఎప్పుడు నడుస్తూ ఉంటాయి. సో 15%, 20%, 20%, 30% ఆఫ్ కూడా నడుస్తూ ఉంటుంది. సో మీకు ఎక్కువ పర్చేస్ చేస్తే వాళ్ళు పాయింట్స్ ఇస్తారు. ఆ పాయింట్స్ మనం యాడ్ చేసుకొని కార్ట్లో మనం మంచిగా బై చేయొచ్చు. సో ఇఫ్ యూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, నా లింక్ నేను డిస్క్రిప్షన్లో నేను షేర్ చేస్తాను. ఇది ఫస్ట్ షర్ట్ అనమాట, నేను వెరీ రీసెంట్లీ ఆర్డర్ చేశాను. ఇది ఇట్లా లేస్ వస్తుంది పైన, ఇలా కొంచెం బ్రాడ్ షోల్డర్ వస్తుంది అనమాట. ఇది జస్ట్ ఇట్లానే ఉంటుంది, ఇట్లా షోల్డర్ ఇట్లా వస్తుంది. ఇది ఫస్ట్ షర్ట్. అండ్ ఇప్పుడు నేను వేసుకున్న షర్ట్ కూడా నేను షైన్లోనే ఆర్డర్ చేశాను. చాలా ఇట్లా పఫీ హ్యాండ్స్ వస్తాయి దీనికి, స్లీవ్స్ ఇట్లా. అండ్ ఇక్కడ ఇలా ఇలా పఫీ స్లీవ్స్ వస్తాయి. ఇది పీచ్ కలర్ అనమాట. సో ఇలా బటన్స్ వస్తాయి సైడ్కి. సో ఇలా బ్రాడ్ షోల్డర్స్ ఇట్లా వస్తుంది. సో ఇదొకటి మోడల్. అండ్ ఈ టాప్ లాగా వస్తుంది. సో హై వేస్ట్ జీన్స్ కానీ హై వేస్ట్ ప్యాంట్స్ కానీ వేసుకుంటే ఇది చాలా బాగుంటుంది, నీట్ లుక్ వస్తుంది అనమాట. అండ్ నా నేను ఎక్కువ క్రాప్ టాప్స్ అలా నాకు, ఎందుకంటే హై వేస్ట్ ప్యాంట్స్ చాలా ఇష్టం నాకు. సో ఇది ఇంకొక మోడల్. ఇది మొత్తం ప్రింట్స్ వస్తుంది అనమాట, ఇట్లా బ్లాక్ ప్రింట్స్ వస్తాయి దీని నిండా. ఇది వీ నెక్ వస్తుంది, ఫ్రంట్ ఫుల్ స్లీవ్స్. ఇదొక మోడల్. అండ్ ఇది ఐ థింక్ ఇది నేను ఇది లాస్ట్ ఇయర్ ఆర్డర్ చేశాను. ఆల్రెడీ ఒక 2-3 సార్లు వేసుకున్నాను అనుకుంటా. ఇది నాకు చాలా ఇష్టమైనది. సమ్మర్కి చాలా బాగుంటుంది. ఇలా ఇలా పైన బయట అంతా ఇలా పర్ల్స్ వస్తాయి ఇట్లా. ఇది నాకు తెలిసి ఎంత గుర్తులేదు, నేనైతే మీకు సో ఇట్లా కట్ షోల్డర్స్ వస్తుంది అనమాట, స్లీవ్స్ ఇట్లా వస్తాయి. సో ఇది నాకు చాలా బాగుంటుంది. అండ్ సమ్మర్ వేర్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సమ్మర్ వేర్ ఇది చాలా హ్యాపీగా వేసుకోవచ్చు. అండ్ ఇది ఇంకోటి ఎల్లో. అండ్ ఇది ఇలా ఉంటుంది. ఇది మ్యూట్ ఎల్లో, అంటే మెహందీ కలర్ అంటారు, ఆ కలర్ అనమాట. ఇది కూడా పఫ్ స్లీవ్స్ వస్తాయి ఇట్లా. సో దానికి ఇట్లా థ్రెడ్ వర్క్ వస్తుంది మొత్తం, ఇలా ఎంబ్రాయిడరీ, థ్రెడ్ ఎంబ్రాయిడరీ వస్తుంది. ఇలా లీవ్స్, ఫ్లవర్స్ అట్లా వస్తాయి. సో ఇట్లా హ్యాండ్స్కి నాకు ఇది చాలా నచ్చి. అండ్ ఇది కూడా కొంచెం క్రాప్ టాప్ లాగా వస్తుంది. అండ్ నాకు మెయిన్ పఫ్ హ్యాండ్స్ అంటే చాలా ఇష్టం. సో అందుకని మెయిన్ అది తీసుకున్నాను. అండ్ ఫుల్ స్లీవ్స్ కూడా ఇది సమ్మర్కి బాగుంటుంది. అండ్ కొంచెం స్ప్రింగ్ ఆ టైంకి కూడా బాగుంటుంది. అండ్ ఇది కూడా నేను నాకు తెలిసి వేసినట్టున్నాను కొన్ని వ్లాగ్స్లో, నాకు గుర్తులేదు కరెక్ట్గా. బట్ దిస్ ఇస్ మై ఫేవరెట్ వన్, మోస్ట్ ఫేవరెట్ వన్. చాలా బాగుంటుంది ఇది. అండ్ ఇది నేను ఇది కూడా యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ తీసుకున్నాను. అండ్ ఇది నేను వ్యాలంటైన్స్ డేకి అని చెప్పి ఆర్డర్ చేసుకున్నాను. ఇది కూడా లాస్ట్ ఇయరే తీసుకున్నాను. సో ఇది చాలా అంటే స్లీవ్స్ ట్రాన్స్పరెంట్ వచ్చి ఇట్లా పర్ల్స్ వస్తుంది అనమాట. అండ్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ ప్లెయిన్ ఉంటుంది. నావన్నీ మీరు చూస్తే ప్లెయిన్, అట్లా ఏదో ఒక హ్యాండ్సే కొంచెం డిఫరెంట్గా నేను సెట్ చేసుకుంటాను. అండ్ ఇదొకటి, ఇది కూడా క్రాప్ టాప్ లాగా వస్తుంది అనమాట. ఇది ఫుల్ స్లీవ్స్ వస్తుంది ఇట్లా. అండ్ ఐ లవ్ బ్లాక్ అండ్ వైట్ కాంబో. సో ఇది కూడా హై వేస్ట్ ప్యాంట్స్ మీద చాలా బాగుంటుంది. అండ్ వాటితో పాటు ఆదిత్ ఆషిఫ్కి ఫస్ట్ టైం నేను కిడ్స్ వేర్ ఇవి తీసుకున్నాను. ఎందుకంటే
నా బర్త్డే వస్తుంది అండ్ వాళ్ళకి ఏదైనా కొంచెం సర్ప్రైజ్గా తీసుకోవాలని చెప్పి తీసుకున్నాను. మంచి సేల్ కూడా ఉంది కిడ్స్కి. సో ఐ డోంట్ నో వాళ్ళకి నచ్చుతుందో లేదో. నాకు ఇలా ఫంకీగా సమ్మర్ షర్ట్స్ ఇట్లా వేయటం నాకు చాలా ఇష్టం. బట్ వాళ్ళు చాలా పర్టికులర్ తెలుసా, పింక్స్ ఎక్కడైనా చూసుకొని ఉంటే కనుక అసలు ఆ షర్ట్ వేసుకోరు. ఆద్రిత్కి కొంచెం ఎందుకో యూనికార్న్స్ అంటే చాలా లైక్ చేస్తాడు. బట్ నేను ఏదైనా అనుకుంటానేమోనని చెప్పి నాకైతే రివీల్ చేయడు మమ్మీ యూనికార్న్. సో ఇట్స్ ఫర్ ఎ సర్ప్రైజ్ ఫర్ హిమ్. సో కొంచెం యూనికార్న్ అంటే కొంచెం ఇట్స్ నాట్ ఎ గర్లీ థింగ్. అండ్ అన్ని పింక్స్ అట్లా ఏమి ఉండలేదు. ఎక్కువ అన్నీ మంచిగా యానిమల్స్ ఇంకా ఇలా డిఫరెంట్గా ఉండింది అని చెప్పి ఈ ప్యాటర్న్తో ఒకటి తీసుకున్నాను ఆద్రిత్కి. ఐ రియలీ లవ్ దిస్ షర్ట్. సో ఐ హోప్ వాడికి నచ్చుతుంది అనుకుంటా. సో ఇది కొంచెం జాయ్ ఇట్లా వచ్చేవి ఫేడెడ్ ఇలాంటి 3D షర్ట్స్ ఇప్పుడు ఫేమస్ అనమాట. సో అందుకని ఆషిఫ్కి ఇది తీసుకున్నాను. సో నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది. క్లాత్ కూడా చాలా బాగుంది. అండ్ వాళ్ళిద్దరికి చెరొక షర్ట్ ఇలా తీసుకున్నాను అనమాట. సో ఇంటూ ద జ్యువెలరీ ఐ పర్చేస్డ్ అ లాట్ ఆఫ్ జ్యువెలరీ, ఫైన్ వింటేజ్ జ్యువెలరీ అనమాట. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కావాలంటే చెక్అవుట్ చేయొచ్చు. సో ఫస్ట్ జ్యువెలరీ నేను ఇది చూపిస్తున్నాను మీకు. దిస్ ఈస్ వెరీ ఫైన్ థిన్. ఇది థ్రెడ్గా దీన్ని ఏమంటారంటే వైర్ అంటారు. సో ఆ వైర్ దానికి ఒక మంచిగా ఇలా హార్ట్ సింబల్ వచ్చింది. సో అది పెట్టుకుంటే సో అందుకే నేను ఇంకా ఏమీ వేసుకోలేదు మెడలో. సో ఇలా వస్తుంది. ఐ థింక్ నేను కొంచెం టైట్ పెట్టినట్టున్నాను. ఇది ఇంకొక ఫైన్ జ్యువెలరీ అండి. జస్ట్ ఇది ఇట్లా వస్తుంది. ఇది యాక్చువల్లీ 2 చైన్స్ అనమాట. బట్ నేనైతే 2గా వేసుకోవచ్చు అని చెప్పి ఇలా తీసుకున్నాను. దీన్ని రైనో స్టోన్ అంటారు. సో ఇదొక చిన్న డ్రాప్లెట్ లాగా వచ్చింది ఇట్లా. సో నాకు నచ్చింది ఏంటో తెలుసా, ఈ హుక్ అస్సలు నచ్చదు. నాకు చిరాకు వస్తుంది అనమాట. ఎప్పుడు నా వేళ్ళు ఎన్ని విరిగిపోయినాయో, నా నెయిల్స్ ఎన్ని కట్ అయిపోయినాయో నాకు. సో అందుకే నేను ఎక్కువ పర్చేస్ చేయని, ఇలా ఉన్నవి హెసిటేట్ చేస్తాను. బట్ అవి కొంచెం స్ట్రాంగ్ అంటారు, నాకు అదే చిరాకు. అండ్ ఇది ఇంకొక మోడల్ అనమాట. ఇది ఎలా వస్తుంది అంటే చోకర్ టైప్ వస్తుంది. సో వై ఐ పిక్ దిస్, ఇది కొంచెం డిఫరెంట్గా ఉండింది. అండ్ ఇది మెయిన్లీ రౌండ్ నెక్ వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఈ టైప్ ఆఫ్ చోకర్స్. సో ఇది కొంచెం డిఫరెంట్ ఉందండి, అన్ని రకాలుగా బాగుంటుంది. ఇలా చూసారా హార్ట్ పర్ల్ వచ్చింది ఇక్కడ. సో అందుకని నాకు ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించి నచ్చింది. ఐ డోంట్ నో హౌ ఇట్ లుక్స్ ఆన్ మీ. అంటే నాది కొంచెం సన్న నెక్ అయిపోయింది. కొంచెం నెక్ కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఇది. సో ఇలా వస్తుంది అనమాట. ఇలా కొంచెం నాకు దానివల్ల నాకు కొంచెం లేస్తుంది అనమాట. ఇది నాకు కరెక్ట్గా సరిపోవాలంటే నేను ఇంతలా అయిపోవాలి. ఇయర్ రింగ్స్ కొనకుండా అస్సలు అవ్వలేదు నాకు. సో ఒక్క 1 ఇయర్ రింగ్ అయినా తీసుకుందామని ఇగో ఈ రెడ్ డ్రెస్ మీదకి, ఈ రెడ్ షర్ట్ మీదకి హార్ట్ అయితే బాగుంటుంది అని వ్యాలంటైన్స్ డే అని ఆర్డర్ చేశాను. బట్ కొంచెం షిప్పింగ్ అయితే లేట్ అయింది. సో ఇలా కనిపిస్తుందా. సో నాకు నచ్చింది ఏంటో తెలుసా, ఇక్కడ ఇట్లా హార్ట్ ఇట్లా క్లోజ్డ్గా అట్లా ఉండింది అనమాట. జస్ట్ హార్ట్ షేప్ కాకుండా ఇది కొంచెం రియలిస్టిక్గా అనిపించింది. సో అందుకే ఒకసారి ట్రై చేద్దాము. సో ఇలా వస్తుంది. మీకు నేను చెప్పింది అర్థమైంది కదా, కొంచెం ఇట్లా క్లోజ్డ్గా అట్లా ఉండింది. సో అదే ఇక్కడ నాకు నచ్చింది అనమాట. సో ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అండ్ వన్ మోర్ మోడల్, దీన్ని ఐ మీన్ ఫ్లవర్ అసలు నాకు చాలా చాలా బాగా నచ్చింది. కొంచెం యాక్చువల్లీ నేను గ్రీన్లో కానీ లేకపోతే ఎల్లోలో కానీ అలా ట్రై చేద్దాం అనుకున్నాను. బట్ ఈ ఫాస్ట్ పింక్ చూసిన తర్వాత నాకు ఇంకా గ్రీన్ మీదకి వెళ్ళాలనిపించింది. ఎలా ఉందో చూసుకోవాలి ఫస్ట్.
చాలా బ్యూటిఫుల్ ఉంది. యూనో మంచిగా పార్టీస్కి అట్లా పెట్టుకోవాలంటే చాలా బాగుంటుంది పార్టీ వేర్గా. అండ్ ఇప్పుడు అన్నీ నేను బీట్స్ చూపిస్తానండి, ఎందుకంటే బ్లాక్ బీట్స్ కొంతమందికి మ్యారీడ్ లేడీస్కి సెంటిమెంట్ ఉంటుంది, యూనో మంగళసూత్రము బీట్స్ ఇవి తీయకుండా యూనో బయటికి వెళ్ళేటప్పుడు అవే ఉంచేసుకుంటూ ఉంటారు. సో అది అలా కాకుండా కొంచెం మనం ట్రెండీగా కూడా వీ కెన్ ట్రై అనమాట. సో అందుకే నేను కొన్ని బీట్స్ ఓన్లీ బ్లాక్ బీట్సే కొన్ని తీసుకున్నాను వాంటెడ్లీ. సో నేను కొంచెం వెరైటీగా కూడా ట్రై చేయొచ్చు అని చెప్పి నేను మోస్ట్లీ దానికోసం తీసుకున్నాను. అందరూ పెట్టుకోవచ్చు, నాట్ ఓన్లీ ద మ్యారీడ్ లేడీస్, సో అందరూ ట్రై చేయొచ్చు. కాకపోతే నేను వాంటెడ్లీ బ్లాక్ బీట్స్ ఉండాలి అని కొంచెం ట్రెండీగా ఒక 5 to 6 వెరైటీస్ అయితే తీసుకున్నాను. అవి కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. సో దిస్ ఈజ్ లేయర్ లాగా ఉంటుంది, దిస్ ఫస్ట్ వన్ అనమాట. సో నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఇక్కడ చూసారా ఈ మామిడి పిందెలు అంటారు కదా, ఫస్ట్ లేయర్ అంతా అట్లా వచ్చింది, చిన్న లీవ్స్ వచ్చినాయి. అండ్ కిందేమో మన బీట్స్, మన నల్ల పూసలు అంటారు కదా ఆ బీట్సే వచ్చాయి. కాకపోతే చాలా డెలికేట్గా ఉంది కింద యూనో చైన్. సో ఇది మీరు గోల్డ్లో కావాలంటే చాలా బాగుంటుంది, చేయించుకోవచ్చు. శారీస్ ఇలా వస్తుంది అనమాట. నాకు మెయిన్ ఇది ఫస్ట్ చోకర్ లాగా వచ్చి ఇలా కింద ఇట్లా వచ్చింది, ఇట్లా వస్తుంది, చాలా ఎలిగెంట్ ఉంది కదా. ఇంకొక మోడల్ అనమాట, సారీ ఇట్లా ఇది బటర్ఫ్లై, ఇది కూడా చాకరే. నాకు ఇది చాలా బాగా నచ్చింది. సో ఇలాంటివి ఇంకొక మోడల్ కూడా తీసుకున్నాను, హార్ట్ వస్తుంది అనమాట, అది కూడా చూపిస్తాను. సో ఇది బటర్ఫ్లై వస్తుంది. సో ఈ మోడల్ అయితే నాకు చాలా నచ్చింది, డ్రెస్సెస్ మీదకి బాగుంటుంది, యూనో శారీస్ మీదకి బాగుంటుంది. ఇంక ఇట్లా అసలు ఈ డ్రెస్ మీదకి మెయిన్లీ నేను తీసుకున్నాను ఈ షర్ట్ మైండ్లో పెట్టుకొని నేను ఇది తీసుకున్నాను, ఇట్లా ఒకటి ట్రై చేద్దాము అని. సో ఇలా ఉంటుంది అనమాట. దిస్ ఇస్ రియలీ గుడ్, చాలా బాగుంది నాకు. దీని మీద ఇది ఇంకా బాగుంది, ఇట్లా హార్ట్స్ వస్తుంది. ఇది మొత్తం ఇది బీట్స్ కాదు, మొత్తం ఇది ఎనామిల్ వచ్చింది, ఇట్లా బ్లాక్ ఎనామిల్ లాంటిది ఇట్లా వచ్చింది, చాలా బాగుంటుంది, సింప్లీ సూపర్. సో ఇలా వస్తుంది. ఐ రియల్లీ లవ్ దిస్ షేప్ అంతా. సో అండ్ ఇంకోటి, ఇది నాకు తెలిసి ప్రతి అమ్మాయి దగ్గర ఇలాంటివి చూసే ఉంటారు మీరు. నాకు ఇలాంటివి వైట్ బాల్స్ ఇలాంటివి ఉన్నాయి, బట్ నేను ఎస్పెషల్లీ చోకర్ టైప్ చూశాను. ఐ మీన్ అలాంటివి కావాలని మాత్రం నేను ఇది తీసుకున్నాను. సో నాకు ఎక్కువ ఎక్కడ దొరకలేదు. సో ఈ షైన్లో అయితే రీజనబుల్ ప్రైస్లో దొరికింది నాకు. చాలా డెలికేట్ ఉంది, ఇది కూడా కొంచెం జాగ్రత్త డీల్ చేయాలి. ట్రెండీగా కొంచెం ఇది కూడా బాగుంది. ఇది కొంచెం పెద్ద బీట్స్ అంటారు కదా, సో అలాంటి బీట్స్ ఇవి. ఇది కూడా ఇంకొక మోడల్. ఇది యాక్చువల్లీ నార్మల్ మనం ఎప్పుడు చూసే పూసలే అండి. కాకపోతే నాకు ఈ పూసలు మనవి బీట్స్ ఎలా ఉంటాయి అంటే రౌండ్ షేప్లో అలా ఉంటాయి కదా, బట్ నాకు ఇలా స్క్వేర్ ఉన్నాయన్నమాట ఇట్లా. సో నాకు అది కొంచెం కొత్తగా అనిపించింది, సో అందుకే నేను ఇది మెయిన్లీ తీసుకున్నాను. సో ఇది కూడా బాగుంటుంది. మీరు ఇలా చేస్తారా? నేను ఎప్పుడైనా కొంచెం జ్యువెలరీ, నాకు ఫైన్ జ్యువెలరీ బయట ఎక్కువ నచ్చుతుంది. సో అలాంటివి ఏమైనా నచ్చితే అది గోల్డ్లో ట్రై చేస్తూ ఉంటాను. ఇనీషియల్ వస్తుంది. సో ఐ లవ్ దిస్ మోడల్ అండి, నాకు చాలా నచ్చింది. ఎందుకో నాకు ఒకసారి ట్రై చేద్దామని చెప్పి, ఇలా నేను ఎప్పుడు ఆల్ఫాబెట్స్ అలా తీసుకోలేదు, ఒకసారి ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. కాకపోతే ఇది చోకర్గానే బాగుంటుందని నా ఫీలింగ్ ఎవరికైనాను. చూసారా ఇది ఇట్లా వస్తుంది, అంటే మీకు డిజైన్ ఎలా వస్తుంది అంటే ఇలా ఈ షేప్లో వస్తుంది, ఆ ఎండ్స్లో బీట్స్ ఇచ్చాడు చూసారా ఇట్లా. సో ఇట్లా ఎండ్స్లో బీట్స్ ఇచ్చాడు. సో దానివల్ల కొంచెం అట్లా బెండ్ అవుతూ అట్లా ఉండింది. బట్ నార్మల్గా మనం చూడీదార్స్ మీద కూడా బాగుంటుంది, వేసుకోవచ్చు. కొంచెం కాంట్రాస్ట్ డ్రెస్సెస్ మీద వాటికి కానీ, లేకపోతే బ్లాక్ డ్రెస్ మీద కానీ బాగుంటాయి. సో ఇట్లా దిస్ ఇస్ లవ్లీ మోడల్. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక యూ కెన్ చెక్అవుట్ అండి, చాలా వాచెస్, జ్యువెలరీ. సో ఐ హోప్ మీ అందరికీ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. సో నేను చాలా ఫైన్ జ్యువెలరీతో చిన్న బ్లాగ్ అండి. దిస్ ఈస్ లాస్ట్ బట్ వన్ పార్ట్, ఇంకొకటే ఒక పార్ట్ ఉంది.
అది నేను ఆఫ్టర్ ఉమెన్స్ డేకి నేను మీకు రిలీజ్ చేస్తాను. ఈ లోపల కొన్ని నేను మీకు జ్యువెలరీ అయితే నెక్స్ట్ బ్లాగ్స్లో చూపించేస్తాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, హిట్ ద లైక్ బటన్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ యువర్ ఫ్యామిలీ members. So bye everyone, see you next time. See you next week.